చేసుకోండి, ఎదుటి వాళ్ళ నువ్వు ప్రేమ కలిగి ఉన్నప్పుడు వాళ్ళు నీ పట్ల ఏ ప్రవర్తన చేసినా, వాళ్ళు నీ పట్ల ఎలా ప్రవర్తించినా వాటన్నింటిలో కూడా నువ్వు దేవుని ప్రేమను వాళ్ళకి కనపరిచేలాగా చేయాలి. దేవుని ప్రేమ వాళ్ళకి తెలియజేసే వ్యక్తిగా నువ్వు నుంచోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఒక వ్యక్తి దగ్గర 500 అప్పున్నాడట. అప్పున్న వ్యక్తి, ఆ వ్యక్తికి ఒక ఆయన 50 రూపాయలు ఇవ్వాలంట. ఈ ఉపమానం మీకు చాలా సార్లు నేను చెప్పాను. ఈయన ఏం చేశాడు? 500 రూపాయలు ఈయన క్షమించబడ్డాడు. నీకు 500 ఇవ్వలేను లేదంటే సర్లే క్షమించాను అంటాడు. 500 క్షమాపణ పొందుకుని ఈ వ్యక్తి కొన్ని 50 రూపాయలు ఇవ్వాల్సిన ఆయన పేగ పట్టుకొని ఇస్తావా ఇవా అని అడుగుతున్నాడు. నీకు 500 క్షమించబడ్డప్పుడు 50 రూపాయలు నువ్వు క్షమించడం పెద్ద విషయం కాదు. దాని అర్థం ఏంటంటే దేవుని ద్వారా మనం ఎంతగా క్షమించబడ్డామో మన చుట్టూ ఉన్న మన సహోదరులను కూడా మనం ఏం చేయాలా? క్షమించే మనస్తత్వం మనలో ఉండాలా. ఆ క్షమించే మనస్తత్వం మనలో లేకపోతే రకరకాల విచిత్రమైన రోగాలు మనుషుల్లో తయారవుతాయి. పగ, ద్వేషం, క్షమించలేని మనస్తత్వం మనల్ని రోగాల పాలు చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.